రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ పట్టణంలోని చింతకుంట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న కరీంనగర్లో జరిగే సర్పంచ్ల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణపై చర్చించారు. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే దాదాపు 31% అని చెప్పిండు. కానీ మా దృష్టిలో దాదాపు 42% వరకు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం జరిగింది. మరి కరీంనగర్ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచ్ సోదరులకి సోదరిమణులకి మరి అభినందన సభ ఏర్పాటు చేసే సందర్భంలో వారు వస్తున్నారు. పెద్ద ఎత్తున మరి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు తెలియజేశారు. రానున్న మున్సిపాలిటీస్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపైన కూడా మరి ఇక్కడ కూర్చున్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా చర్చించుకోబోతున్నాం. వచ్చే మున్సిపాలిటీసు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండాను పెద్ద ఎత్తున గెలిపించవలసిన ఆవశ్యకత గురించి కూడా మేము వివరించదలుచుకున్నాము ప్రజలకి. ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కరీంనగర్ నగరంలో ప్రజలు ఒకటే ప్రశ్న, గులాబీ జెండా ఎగిరినంత కాలం కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత కాలము కరీంనగర్ నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడ్డది, ఆ విధంగా అవుపడ్డది. ఇలా ఒకటే కులమానిక. మొన్న నేను హైదరాబాద్ నుండి వచ్చే సందర్భంలో సాయంకాలం రాత్రి అయింది, చలికాలం కదా, 6:30కే చీకటి పడ్డది. మన మానేర్ వాగుపై కేటీఆర్ గారు ఫ్రైడే 9వ తారీఖు నాడు మొన్న ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన కరీంనగర్ జిల్లా కొత్త జిల్లా కరీంనగర్ జిల్లా సమావేశం ఈరోజు విశ్వస సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా పత్రికా సోదరులకు షేర్ చేయాలని చెప్పేసి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కేటీఆర్ గారి సూచన మేరకు కరీంనగర్లో ఉన్న ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండితో పాటు కరీంనగర్ కార్పొరేషన్లో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 10 సంవత్సరాలు కూడా 2 టర్మ్లు అవి మనమే కైవసం చేసుకున్నాం. ఈసారి కూడా డెఫినెట్గా మనమే అవన్నీ కైవసం చేసుకునే దిశగా అడుగులేయాలి. అందుకే పార్టీ యొక్క సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు 19వ తారీఖు నాడు, జనవరి 19వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ నగరంలో కరీంనగర్ జిల్లా యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఒకటి ప్రధాన అంశం, మొన్న సర్పంచులతో పాటు 19 తారీఖున గౌరవనీయులు పెద్దలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కరీంనగర్కి రాబోతా ఉన్నారు. కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కూడా 13 నియోజకవర్గాలలో పోటీ చేసిన సర్పంచులు, గెలిచిన సర్పంచులు, గెలిచిన వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు అందరికీ కూడా కేటీఆర్ గారు అభినందనలు తెలపడానికి వస్తూ ఉన్నారని చెప్పి మీ ద్వారా యావత్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచినని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో బాజాబ్తు నేను చెప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారే బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా బలపరిచిన సర్పంచులు మెజారిటీ గెలిచిందని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పింది మీ అందరు కూడా విన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్,
మెజార్టీ సర్పంచ్లు హుజురాబాద్లో గెలిచినాం. తప్పకుండా రేపు హుజురాబాద్లో కాబోయే మున్సిపల్ ఎలక్షన్లో హుజురాబాద్ కావచ్చు, జమ్మికుంట కావచ్చు, యావత్ కరీంనగర్ జిల్లాలో ఉన్న 2 కార్పొరేషన్లు, కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, రామగుండ కార్పొరేషన్ కావచ్చు, తతిమ 14 మున్సిపాలిటీలో బరాబర్ కేసీఆర్ జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కేటీఆర్ గారు వచ్చి మొన్న గెలిచిన సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మరి పోటీ చేసిన వాళ్ళకి